నేను చేసుకుంది ఇంట్లో నేనే తినాలన్నమాట. ఎందుకంటే చాలా నమ్మకం నా కుకింగ్ మీద. కొంచెం చల్లారే వరకు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫోన్లో ఒక షో చూస్తున్నాను అనమాట. ఏంటంటే కుక్కు విత్ జాతిరత్నాలు అనమాట. అందులో హాఫ్ బాయిల్డ్ ఎగ్ వేసుకుంటున్నారు. నాకు అది చూస్తే ఎందుకో క్రేవింగ్స్ వచ్చినాయి. మరి ఎక్కువ అయితే తినలేము, కానీ ఎగ్ ప్రోటీన్ కాబట్టి వీ కెన్ తినేయచ్చు. కాబట్టి ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తున్నాను హాఫ్ బాయిల్కి ఎలా ఎందుకంటే ఇట్లా వచ్చేసింది అంతే. మీరు కూడా ఇట్లా మేనేజ్ చేసుకోండి, ఓకేనా. వాళ్ళైతే ఏంటది ఏమంటారు, ఐరన్ బాక్స్ మీద వేశారనమాట కుక్కు విత్ జాతిరత్నాల్లో. మీరు చెప్పండి, ఒకవేళ వేయమంటే నెక్స్ట్ టైం నేను ఐరన్ బాక్స్ మీద ఆమ్లెట్ ట్రై చేస్తాను. ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే నేను పెనం మీద వేసేస్తున్నాను. అది కూడా నీట్గా వేద్దాం అనుకుంటే చూడండి, అసలు నా అలాగే ఎవరు వేయరేమో. చిన్న పిల్ల ఇంకా మంచిగా వేస్తుందేమో కదా. ఎట్లా వేస్తున్నాను మళ్ళీ దానికి. నేను మాడి చేశాను కూడా. నేను మాడిపోయింది, ఆ పెనంకి చక్కువ అంటేసింది, నా చేయి కాలిపోయింది. ఒక ఆమ్లెట్కి నేను పడిన కష్టాలు మధ్యాహ్నం నాకు వచ్చిన క్రేవింగ్స్ వల్ల. సో ఎవరికైనా ఆమ్లెట్ కావాలి అంటే చెప్పండి, పంపిస్తా. కిచెన్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది అనుకోండి. హాఫ్ బాయిల్ తినమా. నేను చేసుకుంది ఇంట్లో నేనే తినాలన్నమాట. ఎందుకంటే చాలా నమ్మకం నా కుకింగ్ మీద. కొంచెం చల్లారే వరకు మన క్రేవింగ్స్ని హ్యాపీగా ఇలా ఉప్సరిపోలే. నిజంగా సూపర్ అని చెప్పలేను, కానీ బాగుంది. సాల్ట్ తక్కువే తినాలి, ఎందుకంటే సాల్ట్ అంత మంచిది కాదు. వెయిట్ లాస్కి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే సాల్ట్ తక్కువ తినండి. సాల్ట్ తిన్నా పింక్ సాల్ట్ యూస్ చేయండి. యూ కెన్ ఇట్ పింక్ సాల్ట్ అయితే మీరు నచ్చినట్టుగా తినొచ్చు. దాంతోపాటు ఆయిల్ కూడా నేను కొంచెం ఎక్కువ వేసాను, కానీ కొంచెం తక్కువే వేసుకోండి. ఇంకా ఆయిల్ తినాలి అనుకుంటే ఆలివ్ ఆయిల్ మీరు యూస్ చేయొచ్చు. ఇవన్నీ నాకేం గొప్పగా ఏం తెలిసింది కాదు, నా కోచ్ చెప్పిందే నేను మీకు చెప్తున్నాను, అంతేనా, ఓకేనా. బై గైస్, వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ గురించి కామెంట్ చేయండి. బాయ్ బాయ్.